ఎప్పటి నుండో మనందరం ఎదురు చూస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్, తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి అనే చట్టం ఎట్టకేలకు ఉత్తరాఖండ్లో అమలు కాబోతోంది. నిన్న బీజేపీ పార్టీకు చెందిన ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ అయిన పుష్కర్ సింగ్ ధామీ గారు స్టేట్ అసెంబ్లీలో యూసీసీ బిల్ను ప్రతిపాదించారు. ఉత్తరాఖండ్లో టోటల్గా 70 సీట్స్లో 47 అసెంబ్లీ సీట్స్ బీజేపీకే ఉన్నాయి కాబట్టి ఈ బిల్ డెఫినెట్గా పాస్ అయ్యే అవకాశం ఉంది. యూసీసీ ఉత్తరాఖండ్ వరకు కాదు, భారత్లోని మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయబోతున్నారు. అయితే ఈ బిల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి అతిపెద్ద డెవలప్మెంట్ ముందుకొస్తోంది. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే సహజీవనం, పెళ్లి కాకుండానే అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో జీవించడాన్నే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. వెస్టర్న్ కల్చర్ మరియు తెల్లోళ్ళ పద్ధతులు, అలవాట్లు అనేవి భారత యువత పైన ప్రభావం చూపడం వల్ల లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇండియాలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉత్తరాఖండ్ తెచ్చిన కొత్త యూసీసీ చట్టం ఏమంటోంది అంటే, ఇక మీదుట నుండి మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేదాన్ని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయాలి, డిక్లేర్ చేయాలి అంటోంది. పలానా అమ్మాయి పలానా అబ్బాయితో సహజీవనం చేస్తున్నాను అని, ఇదిగో ఈ ఇంట్లో ఉన్నాము అని, మా వయసు ఇంత అని, మా ఐడెంటిటీ కార్డ్ సివి అని డిక్లేర్ చేయాలి. ఎలాగైతే మ్యారేజెస్ను రిజిస్టర్ చేసుకుంటున్నామో సేమ్ అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్ను కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లివ్ ఇన్ రిలేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది అంటే, అన్ఆర్గనైజ్డ్గా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. కొన్ని రోజులు సహజీవనం చేసి కొట్లాడి ఒకరిపైన ఒకరి నిందలు వేసుకొని కేసులు పెట్టుకొని కోర్టుల వరకు వెళ్లే కేసులు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే కేసులు ఎన్నో చూస్తున్నాం. సహజీవనంలో అమ్మాయిలు ఒక్కటే కాదు, అబ్బాయిలు కూడా ప్రమాదంలో పడుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను అవసరం తీరిన తర్వాత బ్యాడ్గా ట్రీట్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం కొంతమంది అమ్మాయిలు కూడా సహజీవనం చేసిన కొన్ని రోజుల తర్వాత పలానా అబ్బాయి నా పైన అత్యాచారం చేశాడు, శారీరకంగా బలవంతం చేశాడు అని తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. ఇక్కడ నేను జనరలైజ్ చేసి చెప్పడం లేదు. కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు అలా చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు ఒక మాఫియా లాగా మారి డబ్బు కోసమే సహజీవనం చేసి కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి నా పైన బలవంతం చేశాడు, శారీరకంగా దాడి చేశాడు అని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా తీసుకుంటున్నారు. సో ఈ ఇష్యూస్ను అడ్రస్ చేయడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్ను రిజిస్టర్ చేసి డిక్లేర్ చేసే చట్టాన్ని తెచ్చారు. మీరు సహజీవనం చేసిన నెల రోజుల లోపు దీన్ని డిక్లేర్ చేయాలి. మైనర్ అమ్మాయిలతో 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న అమ్మాయిలతో సహజీవనం చేయడం నేరమని యూసీసీ చట్టం చెబుతోంది. ఒకవేళ మీరు మీ సహజీవనాన్ని రిజిస్టర్ చేయలేదా 6 నెలల్లో జైలు శిక్ష లేదా 10 నుండి 25,000 వరకు ఫైన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇద్దరు అబ్బాయిలు ఫైన్ కట్టాలి. సమానంగా సెక్యులర్గా మొహమాటం లేకుండా ఇద్దరిని జైల్లో వేస్తారండి. ఈ చట్టంలో ట్విస్ట్ ఏంటి అంటే, ఒకవేళ సహజీవనం చేస్తున్న జంటకు 21 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉంటే పేరెంట్స్ యొక్క అనుమతి ఉండాలి లేదా కాన్సెంట్ స్టేట్మెంట్ ఉండాలి. సహజీవనం చేసేవారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ ఆఫీసులో ఇవ్వాలి. ఎందుకంటే రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. తర్వాత పోలీసులు మీరుంటున్న ఇంటికి వచ్చి ఫిజికల్గా ఎంక్వైరీ కూడా చేస్తారు. ప్రాపర్గా రిజిస్టర్ చేసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ అబ్బాయి అమ్మాయితో కొన్ని రోజులు సహజీవనం చేసి వదిలేస్తే, ఒకవేళ ఇద్దరి యొక్క సంబంధం రిజిస్టర్ అయి ఉంటే అటువంటి సిచ్యువేషన్స్ లో అమ్మాయి అబ్బాయి పైన కోర్టులో కేసు వేయచ్చు. భరణం అదే మెయింటెనెన్స్ ఫీను డిమాండ్ చేయొచ్చు. బేసికల్గా ఈ చట్టం లివ్ ఇన్ రిలేషన్షిప్ను సెక్యూర్ అండ్ లీగల్ చేయాలి అనుకుంటోంది. మ్యారేజ్కు లివ్ ఇన్ రిలేషన్షిప్కు తాళి పెళ్లి తప్ప అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే, సహజీవనంలో పుట్టిన పిల్లల్ని అక్రమ సంతానంగా పిలిచేవారు, అంటే ఇల్లెజిటిమేట్ చైల్డ్ అని పిలిచేవారు. యాక్చువల్లీ ఇక్కడ పుట్టిన పిల్లల తప్పు లేదు. సుఖం కోసం ఆ ఇద్దరు చేసిన తప్పుకు ఆ పిల్లల్ని ఇల్లెజిటిమేట్ చైల్డ్ అనడం తప్పు. కాబట్టి ఈ చట్టంలో అక్రమ సంతానాన్ని కూడా సక్రమ సంతానంగా కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అక్రమ సంతానం అంటే ఏంటి అంటే, సింపుల్ గా చెప్తా, ఒక మగవాడు పెళ్లి చేసుకుని కన్న పిల్లలకి ఆస్తిలో భాగం వచ్చేది. అదే మగాడు పెళ్లి చేసుకోకుండా అక్రమంగా కన్న పిల్లలకు ఆస్తిలో వాటా ఉండేది కాదు. వీళ్లను అక్రమ సంతానం అని పిలిచేవారు. అక్రమ సంతాన ఆస్తి గొడవల యొక్క కేసులు వేలల్లో ఉంటాయి. ఈ సహజీవన చట్టం అనేది రానున్న రోజుల్లో, అంటే ఒకవేళ బీజేపీ అధికారంలో మళ్ళీ 3వసారి వస్తే డెఫినెట్ గా దేశం మొత్తంలో అమలు చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ చట్టం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉత్తరాఖండ్ లో ఉన్న అమ్మాయిలు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ చట్టాన్ని పొగుడుతున్నారు. ఈ క్లాస్ అనేది చాలా బాగా ఉంది అంటున్నారు. ఇప్పుడు అసలు యూసీసీలో ఇంకా ఏ చట్టాలు ఉత్తరాఖండ్ రాష్ట్రం అమలు చేయబోతోంది అని చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యూసీసీ అంటే భారత్ లో ఉన్న అన్ని మతాలకు, అన్ని జాతులకు సమానమైన పర్సనల్ లాస్ కల్పించడం. ఇండియాలో క్రిమినల్ చట్టాలు అందరికీ సమానంగా ఉన్నాయి. అంటే ఒక హిందూ హత్య చేసినా ఒకే శిక్ష ఉంటుంది, ముస్లిం క్రిస్టియన్లు హత్య చేసినా ఒకే శిక్ష ఉంటుంది. సివిల్ లాస్ కూడా అందరికీ ఆల్మోస్ట్ సమానంగా ఉన్నాయి. కానీ పర్సనల్ లాస్, సోషల్ లాస్ సమానంగా లేవు. ఇక్కడ పర్సనల్ లాస్ లో 4 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 4 కేటగిరీస్ లో 1 మ్యారేజ్, 2 డైవర్స్, 3 ప్రాపర్టీ, 4 ఇన్హెరిటెన్స్. ప్రస్తుతం ఎలా ఉంది అంటే, మ్యారేజ్ విషయంలో హిందువులకు ఒక చట్టం ఉంది. అంటే హిందువులకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది.
క్రిస్టియన్స్కు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిమ్స్కు షరియా లా ఉంది. వేరువేరు జాతులకు వేరువేరు చట్టాలు ఒక్క పెళ్లి విషయంలో ఉన్నాయి. మనలో కొంతమంది సెక్యులరిజం సమానత్వం గురించి మాట్లాడుతున్నారు, బట్ మనం ఏ విషయంలోనూ సమానంగా లేము. హిందువులు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం లీగల్గా ఒకే ఒక పెళ్లి చేసుకోవాలి. ఇంకొక పెళ్లి చేసుకోవాలి అంటే మొదటి భార్యకు డైవర్స్ ఇచ్చిన తర్వాతే రెండో పెళ్లి చేసుకోవాలి అని హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటుంది. బట్ ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి విషయంలో ముస్లిమ్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కాదు, షరియా అనే ఒక చట్టాన్ని పాటిస్తారు కాబట్టి. కొంతమంది మన రాజ్యాంగం సమాన హక్కులు అందిస్తుంది అంటారు, కానీ ఇది ప్రాక్టికల్ గా నిజం కాదు. పర్సనల్ లాస్ అనేవి ఒక్కొక్క రిలీజియన్ కు ఒక్కొక్కలాగా ఉన్నాయి. హిందూస్ లో ఆస్తి విషయంలో ఆస్తి యొక్క వాటా కొడుకు కూతురుకు సమానంగా ఇవ్వాలి, కానీ ముస్లిమ్స్ లో ఇది వేరుగా ఉంటుంది. డైవర్స్ కూడా హిందూస్ కు వేరే చట్టం, ముస్లిమ్స్ కు వేరే చట్టం, క్రిస్టియన్స్కు వేరువేరు చట్టాలు ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్కు కన్ఫ్యూజన్స్కు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రవేశపెడుతున్న చట్టం పేరే యూసీసీ. క్రిమినల్ చట్టాలు, సివిల్ చట్టాలు అందరికీ సమానంగా ఉన్నప్పుడు పర్సనల్ లాస్ కూడా సమానంగా ఉండాలి అనేదే యూసీసీ లక్ష్యం. హీరో విలన్ మధ్యలో కమిడియన్కు రాడ్ వేసినట్లు ఈ యూసీసీలో సహజీవనం చేసే వారికి కూడా దెబ్బపడింది. యూసీసీ గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి అంటే ఇంతకుముందు మన ఛానల్లో ఈ వీడియో చేశాం. ఈ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇప్పుడు ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లో హైలైట్స్ ఏంటో చెప్తా. మొదటిది పాలీగ్యామీను బ్యాన్ చేశారు. పాలీగ్యామీ అంటే 1 నుండి ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవడాన్ని బ్యాన్ చేశారు. హిందూస్, క్రిస్టియన్స్, సిఖ్స్కు లీగల్గా ఒక మ్యారేజ్ మాత్రమే అలౌ చేస్తారు. మొదటి భార్యకు లేదా భర్తకు డైవోర్స్ ఇచ్చిన తర్వాతే ఇంకొక పెళ్లి చేసుకోవాలి. కానీ ముస్లిమ్స్ యొక్క షరియాల ప్రకారం 3 నుండి 4 పెళ్లిళ్ళు డైవోర్స్ ఇవ్వకుండానే చేసుకోవచ్చు. ఈ కొత్త చట్టంలో పాలీగ్యామీని బ్యాన్ చేశారు. నెక్స్ట్ హైలైట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పను. రిలీజియస్ కన్వర్షన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ను కూడా బ్యాన్ చేశారు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని లేదా అబ్బాయిని తమ యొక్క మతాన్ని బలవంతంగా మార్చాలని చూసినప్పుడు బాధితులు ఒకవేళ కోర్టులో కంప్లైంట్ చేస్తే ఆ పర్టికులర్ పెళ్లిని క్యాన్సిల్ చేస్తారు అన్నమాట. సో పెళ్లి తర్వాత బలవంతంగా మత మార్పిడి చేయడం తప్పు అని యూసీసీ అంటోంది. ఈ యూసీసీ చట్టం అనేది షెడ్యూల్డ్ ట్రైబ్స్కు అప్లై అవ్వదు. ఎందుకంటే ఎస్టీ కేటగిరీ వాళ్లకు కొన్ని వేల ఏళ్ల నుండి అనుసరించే ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అడవుల్లో నివసించే ఎస్టీ సోదరులు చిన్న వయసులో ఉన్న తమ అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఇన్సెక్యూర్ గా అడవుల్లో ఉంటారు కాబట్టి చిన్న వయసులోనే పెళ్లి చేస్తే భార్య భర్తతో సెక్యూర్ గా ఉంటుంది అని నమ్ముతారు. ఆస్తి విషయంలో కూడా ట్రైబల్ ఏరియాస్ లో వేరువేరు ఆచారాలు ఉన్నాయి. యూసీసీను కొండ అడవుల్లో నివసించే ఎస్టీ సోదరులపైన రుద్ది వారి యొక్క ఇన్నోసెంట్ ఫ్యాబ్రిక్ ను డిస్టర్బ్ చేయకూడదు అని ఎస్టీ కేటగిరీని ఎక్స్క్లూడ్ చేశారు. ఎస్టీ కేటగిరీని ఎక్స్క్లూడ్ చేయడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఈ యూసీసీ కొత్త చట్టాల ద్వారా ఎస్టీ ఇన్నోసెంట్ ప్రజలకు కొంతమంది మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి, ఆస్తి లాక్కునే అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఎస్టీతో పాటు ఎల్జీబీటీ కమ్యూనిటీకు కూడా ఈ యూసీసీ చట్టం అనేది వర్తించదు. ఎల్జీబీటీ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్స్. సేమ్ సెక్స్ ఉన్న వారితో పడుకోవడం లేదా బోత్ సెక్స్ ఉన్న వాళ్ళతో పడుకోవడానికి ఇష్టపడేవారు, లింగ మార్పిడి చేసుకున్న సోదరులకు ఈ చట్టం అనేది వర్తించదు. ఎల్జీబీటీ కమ్యూనిటీ ఎందుకు లేరు అంటే దీని గురించి సింపుల్ గా చెప్తా. ఎల్జీబీటీ అనేది ఆల్రెడీ వల్నరబుల్ కమ్యూనిటీ. వీరిపైన సెట్ ఆఫ్ రూల్స్ను ఎక్కడ ఎలా అప్లై చేయాలి అనే దాని మీద ఇంకా డిబేట్ జరగాలి, ఇంకా రీసెర్చ్ జరగాలి. వీరిపైన కూడా యూసీసీ అమలు చేయడం అనేది టూ ఎర్లీ అవుతుంది. యూసీసీ అనేది ఇంతకు ముందు గోవా రాష్ట్రంలో అమలైంది. బట్ గోవాలో పోర్చుగీస్ పాలన ఉండడం వల్ల అక్కడి ప్రజలకు పర్సనల్ లాస్ అనేవి మొదటి నుండి ఒక్కటిగానే ఉండేవి. ఉత్తరాఖండ్ లో యూసీసీ అనేది ఒక రకంగా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, యూసీసీ అనేది సమాన చట్టాల బిల్, మరి ఎందుకు ఎస్టీ, ఎల్జీబీటీ గ్రూప్స్ ను పరిగణలోకి తీసుకోలేదు అనే డౌట్ రావచ్చు. మన రాజ్యాంగంలో ఉన్న 7th షెడ్యూల్లో ఒక క్లాస్ ఉంది. ఆ రైట్ ఏంటి అంటే పర్సనల్ లాస్ను స్టేట్ గవర్నమెంట్ అక్కడి పరిస్థితుల బట్టి, అక్కడి ప్రజల బట్టి, అక్కడ కల్చర్ను బట్టి ఫ్రేమ్ చేయొచ్చు, మార్చవచ్చు, కస్టమైజ్ చేయొచ్చు అని మన రాజ్యాంగం చెప్తోంది. ఉత్తరాఖండ్లో కొండలు, లోయలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎస్టీ కేటగిరీ ప్రజలు కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ రాష్ట్ర పరిస్థితుల కారణంగా యూసీసీను ఎస్టీ పైన రుద్దకూడదు అని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన యూసీసీ బిల్ను డ్రాఫ్ట్ చేసిన కమిటీ భావించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మన ప్రజల పరిస్థితుల బట్టి యూసీసీ బిల్లులో మార్పులు చేర్పులు చేసి అమలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మార్పులు చేర్పులు చేసి అమలు చేసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ యూసీసీ బిల్ను తయారు చేసిన సమయంలో లక్షల్లో ప్రజల యొక్క ఒపీనియన్స్ను తీసుకున్నారు. ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ను తీసుకునే ఈ బిల్ను డ్రాఫ్ట్ చేయడం జరిగింది. యూసీసీలో ఇంకొక హైలైట్, అన్ని మతాల భార్యాభర్తలు ప్రాపర్గా డైవర్స్ ఇవ్వాలి, కోర్టులోనే డైవర్స్ ఇవ్వాలి అనే చట్టం పెట్టారు. ముస్లిమ్స్లో ఎలా ఉంది అంటే 3 సార్లు తలాక్ 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 అని చెప్పిన తర్వాత డైవర్స్ లభించేది. కానీ ఇప్పుడు ఈ చట్టం
అన్నిటినీ మార్చేసింది. డైవర్స్కు అందరూ కోర్టుకు వెళ్ళాలి, కోర్ట్ ప్రొసీజర్స్ను ఫాలో అవ్వాలి, ఆ తర్వాతే డైవర్స్ అనేది వస్తుంది. డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే 3 years జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఇది రూల్. 18 years లోపు ఉన్న అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటే జైలు శిక్ష తప్పదు. ఇది జాగ్రత్తగా వినండి. ఒకరిని పెళ్లి చేసుకొని బలవంతం చేసినా, ప్రేరేపించినా, ప్రోత్సహించినా తప్పే, నేరమే. సో ఎవరిని పెళ్లి చేసుకో అని బలవంతం చేయొద్దు, ఎవరిని పెళ్లి చేసుకో అని ప్రోత్సహించొద్దు. రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. కాబట్టి మ్యారేజ్ అండ్ డైవర్స్ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము గెలిస్తే యూసీసీ బిల్ను పాస్ చేస్తామని సీఎం పుష్కర్ ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసింది చేసి చూపించాడు. బీజేపీ కూడా తమ ఎజెండాలో యూసీసీ తీసుకొస్తామని ప్రామిస్ చేసింది. తాము ప్రామిస్ చేసినట్లు యూసీసీను రాబోయే రోజుల్లో అమలు చేస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అనేది అంతగా ప్రమోట్ అవుతాయి. మీ సపోర్ట్ అనేది నాకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.